హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ లేవగానే స్నానం చేసి ఇలా పూజ చేసుకున్నానండి. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలండి. అలాగే మరి కర్రీ కూడా చేయాలండి. ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానంటే మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. ప్లస్ దాంట్లోకి వచ్చేసి మసాలాలకి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందామని ఇక్కడ పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి దాంట్లోకి అల్లం పేస్ట్, కొబ్బరి, ఆనియన్స్, కొత్తిమీర, మరి వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టార్ ఫ్లేవర్ ఒక్కటే అండి. మళ్ళీ వచ్చి చెక్క, ఇలాచి, లవంగాలు, స్టోన్ ఫ్లేవరు, ఇవన్నీ మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి ఒక 2 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం పొడి. నేనైతే కారం కొంచెం తక్కువ వేస్తాను, ఎందుకంటే ఇంట్లో ఎవరు కారం ఎక్కువ తినరు. మీకు స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలా. ధనియా పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇదంతా ఇప్పుడు మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కాక ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ బాగా వేయించుకొని ఆనియన్స్ బాగా కొంచెం రెడ్డిష్ వచ్చేలాగా వేయించుకోండి. నేనైతే మిల్ మేకర్ ఆల్రెడీ వేడి వాటర్లో దీన్ని కొద్దిసేపు బాయిల్ చేసి మళ్ళీ దాన్ని క్లీన్గా చేసి మరీ నేను ఫ్రై చేసుకున్నానండి. గోల్డెన్ షేప్లో వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మరి టమోటాస్ వేసుకున్నాం. టమోటాస్ ఒక 2 వేసుకోండి.
తర్వాత మసాలా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా వేద్దాము. ఇది బాగా వేగించాల, మసాలా బాగా వేగాలండి. మసాలా ఎంత వేగితే మనకు అంత బాగుంటుంది టేస్ట్ కర్రీ, ఎందుకంటే పచ్చివాసన అంతా పోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సరిపడంతా వేసుకుందాం సాల్ట్. మరి ఒకవేళ మనకి సాల్ట్ సరిపోలేదనుకోండి మళ్ళీ వేసుకుందాం. ఒక 5 minutes ఇట్లా మూత పెట్టేద్దాం సిమ్లో పెట్టి. తర్వాత చూద్దాం. కొంచెం బాగా ఫ్రై కావాలి, కొంచెం బ్రౌనిష్ లాగా వస్తే మనకు అప్పుడు పచ్చివాసన పోతుంది. చూడండి కొంచెం బ్రౌనిష్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మిల్ మేకర్స్ వేసుకుందాం. ఇట్లా బాగా కలుపుకుందాము మిల్ మేకర్స్ వేసుకొని. చెప్పాను కదా ఫస్ట్ ఇవి మిల్ మేకర్స్ వేడి నీళ్ళలో కాసేపు పెట్టేసి మరి మనం దీన్ని సపరేట్గా ఆయిల్ వేసి కొంచెం బ్రౌనిష్ లాగా దోరగా వేయించుకోవాలి. నేను అది ముందే చేసుకున్నానండి, ఎందుకంటే మరి నాకు టైం అయిపోతుంది కదా అనేసి తొందరగానే చేసేసుకున్నానండి. పక్కన నేను ఏం చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకున్నాము. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకోండి. గ్రేవీ ఉండాలి కదా మనకి, అంత గ్రేవీ ఉండేలా వేసుకోండి. నేనైతే ఇంకా కొన్ని వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ ఫస్ట్ ఇప్పుడు మనం సాల్ట్ చూసుకోవాలి, సాల్ట్ అయిందో లేదో చూసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి మిల్ మేకర్ కర్రీ ఇలా చేస్తే. ఇప్పుడు సాల్ట్ అయిందో లేదో చూసుకుందాం. సాల్ట్ సరిపోలేదండి, నేను ఇంకా కొంచెం వేస్తాను. ఇప్పుడు కొంచెంసేపు బాగా చిక్కబడేంత వరకు ఉడికిద్దాం. ఒక 10 minutes అట్లా ఉడికేస్తే సరిపోద్దండి. మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎమ్మీగా తినచ్చు.
వెరీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి బాగా దగ్గర పడింది. మనకి ఇంత క్వాంటిటీ ఉంటే చాలండి, గ్రేవీ సరిపోద్ది మనం రైస్ లేక కలుపుకునేకంతా. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.